వాల్యూని బట్టి ఈ సమాజం వీరశేఖర్ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పశుపతి గారితో మనం పశుపతి గారు ఎట్లా స్పందిస్తారండి? ముద్రగడ పద్మనాభం గారి లేని లోటు, కాపు ఉద్యమాలకు ముద్రగడ ముందు ముద్రగడ తర్వాత అనేటటువంటి పరిస్థితులలో ఉన్నాయి. ఆయన లేని లోటును ఎలా మనం అది చేసుకోవచ్చు? ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించినటువంటి ఒక అధికారికమైనటువంటి సేవలు కూడా అందించారు. పార్టీలకు, సామాజిక వర్గానికి పక్క పట్టేస్తే. సో ఇవాళ ఆయన చనిపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి. అదేవిధంగా ఇవాళ ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడితే, అతను చాలా చిన్న వయసులో, అతను ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం నుండి వచ్చినటువంటి వ్యక్తి. అతి చిన్న వయసులోనే ఇతను సుమారుగా నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల వయసులోనే వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అయినటువంటి ఆ రాజకీయ నేపథ్యం నుండి, అంటే చిన్నప్పటి నుండే వాళ్ళ నాన్న దగ్గర నుండి ఒక ఉద్యమ పోరాటం లేకపోతే ప్రజా సమస్యలపైన పోరాటము అనేటువంటి ఆలోచనతోనే ఒక యంగ్ పొలిటీషియన్ గా 20 సంవత్సరాలకి శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి అతను. ముద్రగడ పద్మనాభం గారు అంటారు. ముద్ర అంటే కాపుల పోరాటానికి, కాపుల యొక్క విశిష్టతను, వాళ్ళ యొక్క సామాజిక ఔన్నత్యానికి ఒక నాంది పలికినటువంటి వ్యక్తి. అందులో ఆ విషయంలో అతను ముద్ర వేసుకున్నాడు. ఇది మనం ఎవరు అవునన్నా కాదన్నా ఏకీభవించాల్సిన విషయం. అయితే ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి కొన్ని తప్పులు, అంటే ఇప్పుడు సోదరుడు అన్నారు, అంటే అది 2014-15లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు. అది ఎవరి కోసం చేసిండ్రు అనేది కాదు. అంటే ప్రతి ఉద్యమ పోరాటం వెనకాల ఒక శక్తి ఉంటుంది. పశుపతి గారు అంటే ఒక చిన్న నోట్ అండి. ఆయన ఒప్పుల గురించి ఈరోజు డిబేట్లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన తప్పుల గురించి అంటే ఆయన తప్పుల గురించి, ఒప్పుల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయన చేసినటువంటి సేవ, ఆయన సేవ ఫలితంగా ఎంతో మంది ఈరోజు లబ్ధి పొందుతున్నారు. ఆయన కీర్తిని గట్టించడానికి ఈరోజు మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్లీజ్. అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన ఒక శాసనసభ్యునిగా, ఒక పార్లమెంటు సభ్యునిగా, ఒక మంత్రిగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముద్రగడ పద్మనాభం గారు అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఈజ్ అన్ వెరీ డైనమిక్ పొలిటీషియన్ అనేటువంటి అవగాహన ఉన్న వాళ్ళకు. అయితే ఇది ఆషామాషి విషయం కాదు. అనుకోని సందర్భాలలో ఆయన ఆరోగ్యంగా క్షీణించి కొంత సఫర్ అవ్వుకుంటూ చనిపోయిన మాట వాస్తవం. వారి కుటుంబానికి కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా లక్షలాది మంది ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారికి ఒక రాజకీయ గుర్తింపు కానీ, ఒక సామాజిక గుర్తింపు కానీ, లేకపోతే ప్రభుత్వాల నుండి మెడల్ వంచి ఆ సామాజిక వర్గాల ఔన్నత్యం కోసం పేదరికంలో ఉన్నటువంటి కొన్ని రైతు కుటుంబాలే కావచ్చు, లేకపోతే నిరుద్యోగులే కావచ్చు, లేకపోతే యువతే కావచ్చు, ఉపాధి అవకాశాలలో కూడా ఆయన ఆ సామాజిక వర్గంతో పాటు ఆ నియోజకవర్గాల ప్రజలకు కూడా చాలా సేవలు అందించారు. ఆయన కృష్ణరాజు గారు కానివ్వండి, లేకపోతే వేరే వ్యక్తులు గెలుపు ఓటములను నిర్ణయించే దాంట్లో కూడా ఆయన శక్తివంచన లేకుండా పనిచేసిన మాట వాస్తవం. అతన్ని ఒక ఫ్యాన్ ఫాలోయింగ్. ఇవాళ మీరు ఈ రోజు చూస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా ఆయన అంతిమయాత్రకు తరలి వచ్చారంటే ఊరికేనే రారండి. ఏదో సామాజిక వర్గం గెలుస్తేనో, అదే ఆత్మీయత లేకపోతే, అభిమానం లేకపోతే, ఆలోచన లేకపోతే 100 మందో 1000 మందో 2000 మంది వస్తారు. కానీ లక్షలాది మంది ఆయనకు వాళ్ళ అంతిమయాత్రకు నీరాజనాలు పట్టిండ్రు అంటే వాళ్ళ ఆయన చేసినటువంటి ఘనకీర్తి ప్రజలు కూడా గుర్తుపెట్టుకున్నారు. ప్రజల మనిషి. పశుపతి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు ముద్రగడ పద్మనాభం గారితో కలిసి పనిచేసినటువంటి ఒక మహానేత బుల్లెట్ ధర్మారావు గారు మనకి ఈరోజు డిబేట్లో ఉన్నారు. ధర్మారావు గారు,